అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఒకరోజు తన మంత్రులతో కలిసి గుర్రం మీద నగర విహారానికి బయల్దేరారు. అలా వెళ్తుండగా దారి పక్కన ఒక తోటలో సుమారు 90 ఏళ్లు పైబడిన ఒక ముసలి తాతయ్య చేతులు వణుకుతున్నా సరే చాలా కష్టపడి నేలని తవ్వి ఒక చిన్న మామిడి మొక్కను నాటుతున్నాడు. అది చూసిన రాజుగారు ఆశ్చర్యపోయి గుర్రం దిగి ఆ తాత దగ్గరికి వెళ్లారు. ఏమయ్యా తాతా, నీ వయసు చూస్తే 90 ఏళ్లుంటాయి. కాటికి కాళ్లు చాపుకునే వయసులో ఈ మొక్కలు నాటడం, ఇంత కష్టపడడం అవసరమా? అందులోనూ నువ్వు నాటుతున్నది మామిడి మొక్క. ఇది పెరిగి పెద్దయ్యి కాయలు కాసేసరికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. అప్పటివరకు నువ్వు బ్రతికి ఉంటావని నమ్మకముందా? నువ్వు తినలేని పండుకోసం ఇంత శ్రమెందుకు? అని అడిగాడు రాజు. అప్పుడా తాతయ్య చిరునవ్వుతో ఆయాసపడుతూనే ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, నిజమే, ఈ చెట్టు పండ్లు తినడానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు. నేను నా చిన్నప్పుడు మామిడి పండ్లు తిన్నాను కదా, అవి నేను నాటిన చెట్లు కాదు, మన పెద్దవాళ్లు నాటినవి. వాళ్లు నాటిన చెట్ల పండ్లు నేనెలా తిన్నానో ఇప్పుడు నేను నాటే చెట్టు పండ్లు నా మనవళ్ళు మనవరాళ్లు తింటారు. మనం తినడం మాత్రమే కాదు రాజా, మన వాళ్లకోసం చెయ్యడం కూడా నాకానందమే అని చెప్పాడు. తాతయ్య చెప్పిన మాటల్లోని నిస్వార్థాన్ని చూసి రాజుగారి మనసు కరిగిపోయింది. ఎంత గొప్ప ఆలోచన తాతా నీది అని మెచ్చుకొని వెంటనే తన సంచిలోంచి ఒక 10 బంగారు నాణాలు తీసి తాతయ్య చేతిలో పెట్టారు. అవి అందుకున్న తాతయ్య గట్టిగా నవ్వి, చూశారా మహారాజా అని అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా, ఏంటి తాతా అని అడిగారు. తాతయ్య చమత్కారంగా ఇలా అన్నాడు. మహారాజా, సాధారణంగా మామిడి మొక్క నాటితే పండ్లివ్వడానికి 10 ఏళ్లు పడుతుంది. కాని నేను నాటిన ఈ మొక్క 10 నిమిషాల్లోనే బంగారు పంట పండించింది. నా కష్టం ఫలించింది అన్నాడు. తాతయ్య సమయస్ఫూర్తికి రాజుగారు పగలబడి నవ్వి అతనికి మరికొన్ని బహుమతులు ఇచ్చి అక్కడి నుండి వెళ్లారు. చూశారా ఫ్రెండ్స్, మనం చేసే మంచి పని ఎప్పుడూ వృధా పోదు. 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడే పనులు చేస్తే దాని ఫలితం ఏదో ఒక రూపంలో మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన తెలుగు కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.